నమస్తే, వెల్కమ్ టు ఈటీ. ఒకానొక సమయంలో ఒక సినిమా 100 కోట్లు వసూలు చేయడం అంటే అది ఒక అద్భుతం కింద లెక్క. మన దేశంలో ప్రపంచంలో 7వ వింతను 8వ వింతను చూసినట్లు చూసేవారు. ఎంతో అరుదుగా ఇటువంటి రికార్డ్ నమోదయ్యేది. అయితే కాలక్రమంలో 100 కోట్లు వసూలు చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. మొదటి 2 వారాలు టికెట్ ధరల పెంపు, దాదాపుగా అన్ని థియేటర్లలో సినిమాను విడుదల చేస్తూ ఉండడం లాంటి కారణాలతో పాటు సినిమా పర్వాలేదు అనే టాక్ వచ్చినా చాలు, సినిమా చాలా సులువుగా 100 కోట్లు వసూలు చేసేస్తోంది. ప్రభాస్ లాంటి నటుడికైతే ప్రస్తుతం మొదటి రోజే 100 కోట్ల నుంచి 175 కోట్ల వరకు కలెక్షన్లు వస్తున్నాయి. బాలీవుడ్కు చెందిన బజరంగి భాయిజాన్ సల్మాన్ ఖాన్ ఇతర హీరోల కన్నా చాలా ముందంజలో నిలిచారు. అతని సినిమాలు 100 కోట్ల మార్కును అందుకోవడం అనేది అవలీలగా జరుగుతోంది. ఈ కండల వీరుడికి చెందిన 18 సినిమాలు ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలపైనే వసూలు చేశాయి. మరే హీరో కూడా ఈ రికార్డును అందుకోలేకపోయాడు. దబాంగ్, రెడీ, బాడీగార్డ్, దబాంగ్ 2, జై హో, కిక్, ఏక్ థా టైగర్, బజరంగి భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్లైట్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, భారత్, దబాంగ్ 2, టైగర్, జిందా హై, టైగర్ 3, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, సికిందర్ సినిమాలన్నీ 100 కోట్లు వసూలు చేశాయి. సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఈ సినిమాలన్నీ 100 కోట్లు వసూలు చేస్తున్నాయి. తాజాగా సికిందర్ సినిమాతో 100 కోట్ల మార్క్ మరోసారి అందుకున్నాడు. సోలో హీరోగానే ఇవన్నీ సాధించాడు. ఒక రకంగా భవిష్యత్తులో కూడా మరే హీరోకు ఇది సాధ్యం కాదు అని చెప్పొచ్చు. సినిమా విశ్లేషకులైతే ఇక చాలా కష్టం అంటున్నారు. భవిష్యత్తులో యువ హీరోలు ఎవరైనా అందుకునే అవకాశం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఏ దేశమైనప్పటికీ సల్మాన్ ఖాన్ 18 సార్లు 100 కోట్ల ఫీట్ సాధించడంపై అతని అభిమానులు సోషల్ మీడియాలో చాలా గర్వంగా కామెంట్స్ పెడుతున్నారు. తెలుగులో కూడా చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారంతా సులువుగా 100 కోట్లను సాధిస్తున్నారు. భవిష్యత్తులో వీరేమైనా సల్మాన్ రికార్డును బద్దలు కొడతారేమో చూడాలి.